శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. లక్ష్మీ జయంతి ఏ రోజున జరుపుకుంటాము, లక్ష్మీ జయంతిని అసలు ఎందుకు జరుపుకుంటాము, లక్ష్మీ జయంతి ప్రాముఖ్యత ఏమిటి, లక్ష్మీ జయంతి రోజున పాటించవలసిన ముఖ్య నియమములు మరియు అష్టలక్ష్ములలో ఏ లక్ష్మిని ఆరాధించడం వలన ఏ ఫలితం కలుగుతుందో తెలుసుకుందామండి. శ్రీ మహావిష్ణువు భార్య అయిన లక్ష్మీదేవిని ఆరాధించడం వలన జీవితంలో శాంతి, శ్రేయస్సు, అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందండి అమ్మ. లక్ష్మీ జయంతి అంటే లక్ష్మీదేవి పుట్టినరోజండి. దేవతలు అమృతం కోసం క్షీరసాగర మథనం ప్రారంభించినప్పుడు మథనం జరుగుతుండగా లక్ష్మీదేవి ఉద్భవించిందండి. లక్ష్మీదేవి శుక్లపక్ష పౌర్ణమి రోజున జన్మించారండి. శ్రీ శోభకృత్నామ సంవత్సరం ఉత్తరాయణం పాల్గొన మాసం శుక్లపక్షం శిశిర ఋతువు పౌర్ణమి తిథి ప్రారంభ సమయం మార్చి 24, 2024 ఆదివారం ఉదయం 9:54 ప్రారంభమవుతుందండి. పౌర్ణమి తిథి ముగింపు సమయం మార్చి 25, 2024 సోమవారం మధ్యాహ్నం 12:29 ముగుస్తుందండి. అష్టలక్ష్ములలో ఆదిలక్ష్మిని మహాలక్ష్మి అని కూడా అంటారండి. ఆదిలక్ష్మిని ఆరాధించడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయండి. ధాన్యలక్ష్మిని ఆరాధించడం వలన వ్యవసాయం సుభిక్షంగా జరుగుతుందండి. ధైర్యలక్ష్మిని ఆరాధించడం వలన ధైర్యలక్ష్మి ధైర్యాన్ని ప్రసాదించే దేవత అండి. గజలక్ష్మిని ఆరాధించడం వలన సంపదను ప్రసాదిస్తుందండి. సంతానలక్ష్మిని ఆరాధించడం వలన సంతాన ప్రాప్తి కలిగిస్తుందండి. విజయలక్ష్మిని ఆరాధించడం వలన జీవిత పోరాటంలో విజయం కలిగింపజేస్తుందండి. విద్యాలక్ష్మిని ఆరాధించడం వలన తెలివితేటలు, ఆత్మవిశ్వాసం, జ్ఞానం ప్రసాదిస్తుందండి. ధనలక్ష్మిని ఆరాధించడం వలన అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందండి. లక్ష్మీ జయంతి రోజున పాటించవలసిన ముఖ్య నియమములు. ఈ రోజున లక్ష్మీ పూజ చేయడం వలన అష్టైశ్వర్యాలు కలుగుతాయండి. లక్ష్మీదేవి పూజ కోసం ఇల్లు అంతా శుద్ధి చేసుకోవాలండి. శ్రీ మహావిష్ణువుకు పసుపు రంగు వస్త్రాలు అలంకరణ చేయాలండి. లక్ష్మీదేవికి ఎరుపు రంగు వస్త్రాలను అలంకరణగా చేయాలండి. లక్ష్మీదేవికి ఎర్రటి గాజులు, సువాసన ద్రవ్యాలు, అలంకరణ వస్తువులు సమర్పించాలండి. లక్ష్మీమాత జన్మకథను వినాలండి. లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవి మంత్రాలు, స్తోత్రాలు చదవాలండి. లక్ష్మీదేవి పూజ చేయడం వలన ఆర్థిక ఇబ్బందుల నుండి ఉపశమనం కలుగుతుందండి. లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి భక్తితో హోమము, జపాలు, స్నానాలు ఆచరించాలండి. ఇలా చేయడం వలన లక్ష్మీ జయంతి రోజున లక్ష్మీదేవి పూర్తి అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుందండి. తెలుసుకున్నాం కదా అండి లక్ష్మీ జయంతి విశిష్టత గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. స్వస్తి.